హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విహీ టాక్స్. ఒక హీరో అతని అభిమానిని తన అభిమాన సంఘం అధ్యక్షుడితో కలిసి హత్య చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ మరియు అతని ప్రియురాలు పవిత్ర గౌడ ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఒక మిస్టరీ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అన్ని ట్విస్టులు ఈ కేసులో ఉన్నాయి. పూర్తి వివరాలేంటో చూద్దాం. కర్ణాటకలోని చిత్రదుర్గంలో ఉండే రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ని పోలీసులు మైసూర్లో ఉన్న అతని ఫామ్ హౌస్ నుండి అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి మృతదేహాన్ని సుమనహల్లి బ్రిడ్జ్ కింద ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గమనించి వెంటనే పోలీసులకు విషయం తెలియజేశాడు. చనిపోయిన రేణుకాస్వామి హీరో దర్శన్కు వీరాభిమాని. పోలీసులు మొదటగా దర్శన్ ఫ్యాన్స్ క్లబ్లో ఉన్న వారిని విచారించి హత్యలో భాగమైన నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను విచారించిన తర్వాత హత్యలో దర్శన్ ప్రమేయం కూడా ఉందని తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కస్టడీలో ఉన్న దర్శన్ను పోలీసులు విచారిస్తున్నారు. దర్శన్కి 2003లో విజయలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఉన్న గొడవల కారణంగా 2011లో వారు కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత నుంచి దూరంగా ఉంటున్నారు. దర్శన్ గత 10 సంవత్సరాలుగా పవిత్ర గౌడ అనే నటితో సహజీవనం చేస్తున్నాడు. పవిత్ర గౌడ ఈ సంవత్సరం ప్రారంభంలో మా బంధానికి 10 ఏళ్ళు పూర్తయిందని ఇన్స్టాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మికి కూడా తెలుసని ఆవిడ చెప్పుకొచ్చారు. కానీ ఇందుకు విజయలక్ష్మి రిప్లై ఇస్తూ మరొకరి భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసే ముందు ఆలోచించుకోవాలని చెప్పారు. ఇలాంటి వాటిని కఠినంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి దర్శన్ మరియు ఆయన భార్య విజయలక్ష్మికి మధ్య ఉన్న గొడవలకు పవిత్ర గౌడ కారణమని పవిత్ర గౌడ షేర్ చేసే సోషల్ మీడియా పోస్టుల్లో చాలా అసభ్యకరమైన మెసేజ్లు పెట్టేవాడు. అందుకు పవిత్ర గౌడ ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని దర్శన్కు చెప్పింది. రేణుకాస్వామి ఆచూకీ తెలుసుకోవడం కోసం దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడైన రాఘవేంద్ర బాధ్యత తీసుకున్నాడు. జూన్ 8వ తేదీ మధ్యాహ్నం దర్శన్ను పరిచయం చేపిస్తానని రేణుకాస్వామికి చెప్పి రాఘవేంద్ర రేణుకాస్వామిని బెంగళూరుకి రప్పించాడు. అక్కడి నుంచి బెంగళూరులోని దర్శన్కి ఫ్రెండ్ అయిన వినాయక్ చెందిన ఒక షెడ్డుకు తీసుకెళ్లారు. కారులో వస్తున్నప్పుడు రేణుకాస్వామికి ఎలాంటి అనుమానం కలగలేదు. అతడు ఎలాంటి భయం లేకుండా దర్శన్కి మంచి మాటలు చెప్పి విజయలక్ష్మితో కలిసి ఉండేలా చేస్తానని కారులో ఉన్న మిగిలిన వారితో చెప్తూ వచ్చాడు. దర్శన్ రాత్రి 7 గంటలకు షెడ్కి వెళ్ళి ఉదయం 3 గంటలకు తిరిగి వెళ్ళిపోయినట్టు సీసీటీవీలో ఉంది. రేణుకాస్వామిని బౌన్సర్ల సాయంతో విపరీతంగా కొట్టినట్లు, అతని తల మరియు మర్మాంగాలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అతను చనిపోయిన తరువాత మృతదేహాన్ని ఒక మురుగు కాలువలో పడేసి వెళ్ళిపోయారు. 3 నిందితులు డబ్బుల విషయంలో గొడవ వల్ల హత్య చేశామని పోలీసులకు చెప్పి లొంగిపోయారు. విచారణలో భాగంగా ఒక్కొక్కరి పేరు చెబుతూ చివరికి దర్శన్ పేరును బయటపెట్టారు. దర్శన్, పవిత్ర గౌడ, దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర హత్యకు సహకరించిన బౌన్సర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చనిపోయిన రేణుస్వామికి ఈ మధ్య కాలంలోనే పెళ్లి జరిగింది. అతని భార్య ఇప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్. వివాదాల్లో ఉండడం దర్శన్కి ఏమీ కొత్త కాదు. 2011లో అతని భార్య విజయలక్ష్మి ఆయన మీద గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. పోలీసులు అతన్ని హత్యాయత్నం కేసు మీద అరెస్ట్ చేశారు. అతను 14 రోజులు కస్టడీలో ఉన్నాడు. 2021లో మైసూర్లోని ఒక హోటల్లో వెయిటర్ని కొట్టినట్లుగా కేసు నమోదైంది. 2022లో భరత్ అనే ఒక ప్రొడ్యూసర్ అతన్ని బెదిరించినట్లుగా దర్శన్ మీద కేసు నమోదు చేశాడు. 2023 జనవరిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని ఫామ్ హౌస్లో ఉన్న 4 బార్ హెడ్ బాతుల్ని వైలేషన్ ఆఫ్ లా కింద గుర్తించి అతని మీద కేసు నమోదు చేశారు. 2023 నవంబర్లో తన ఇంటి పక్కన ఉన్న ఒక ఆవిడ ఆయన కేర్ టేకర్తో గొడవ పడిందని తన దగ్గర ఉన్న కుక్కలతో ఆ ఇంటి పక్కన ఆవిడని కరిపించాడు. దీనివల్ల ఆయన మీద కేసు నమోదయ్యింది. ఇలా ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శన్ చివరికి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విహీ టాక్స్.